ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపివేయాలని, ఇంటి ఆవరణలో దీపాలు, క్యాండిల్స్ వెలిగించాలని, టార్చ్ లైట్, స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ వెలిగించినా పర్వాలేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూ రోజున కూడా సాయంత్రం 5 గంటలకు బాల్కనీలోకి వచ్చి ఈ వైరస్ పై పోరాడుతున్న వారికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ ఏం చేసినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. మరి ఇదే విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ 5 ఆదివారం 5వ తారీఖు, అలాగే 4వ నెల, అంటే 5+4 9 అన్నమాట. మరి నరేంద్ర మోడీ చెప్పిన సమయం 9 గంటలు. దీపాలు పెట్టవలసిన సమయం కూడా 9 నిమిషాలు, అంటే ఆ రోజు దశమి. చంద్రమానం ప్రకారం పక్షం రోజులలో 10వ తిథి దశమి. అధిదేవత యముడు. 9ని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తూ ఉంటారు. సంఖ్యా శాస్త్రంలో 9వ అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య మరియు పురాణ సంఖ్య అని కూడా అంటారు. ఇక బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు, అంటే 2+7+0, అది కూడా 9. నవమాసాలు పెరిగేది తల్లి గర్భంలో మనమంతా ఉండేది అదే టైం, అంటే 9 నెలలు. ఇక మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా 9. ఒక్క పాముకి తప్ప సృష్టిలోని ప్రతి దానికి కూడా 9 రంధ్రాలు ఉంటాయి. ఇక అలాగే కలియుగం పొడవు 4,32,000 సంవత్సరాలు. ఈ సంఖ్య కూడా 9. ద్వాపర యుగం పొడవు దీనికి రెండింతలు, అంటే 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో ఉన్న అంకెలని కలపగా 9 వస్తుంది. ఇదే విధంగా త్రేతాయుగం, కృతయుగం, ఈ 4 యుగాల కాలం కూడా ఒక మహాయుగంలో 43,20,000 సంవత్సరాలు. ఇది కూడా 9 వస్తుంది. ఇక నవగ్రహాలు, నవరత్నాలు, అలాగే మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షహిణులు, భగవద్గీత అధ్యాయాలు 18. వీటన్నిటిని కూడా కలిపితే 9 వస్తుంది. ఇక భగవాన్ వ్యాస మహర్షి రచించిన పురాణాలు కూడా 18, అంటే ఇది కూడా 9 వస్తుంది. ఇక వేదాలలో 9కి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రహాలు 9. ఇక మోడీ చెప్పిన విధంగా 9 నిమిషాలు కరెంటు తీసేసి అంధకారం చేయడం వలన క్రిమిలకు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాదు. వెంటనే దీపాలు వెలిగించడం వలన ఒకేసారి క్రిమిల కండ్లు మూసుకుపోతాయి. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. మరి ఎవరో కానీ ఈ వేదాలని అవపోసన పట్టిన వారే ఈ ఐడియా ఇచ్చి ఉంటారు. ఇక ప్రతి ఇంట్లో 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకు 9 దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశంలోకి విడుదలవుతుంది. ఇలా విడుదలైన అన్ని దీపాలు వెలుగులు ఫోటాన్ శక్తులుగా మారుతాయి. అప్పుడు 9 గ్రహాలు అన్ని ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్షలోకి వస్తాయి. అలా రావడం వలన నవగ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్షలో తిరగడం వలన ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగు వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీగా మారుస్తూ ఉంటుంది. ఆ అటామిక్ ఎనర్జీయే ఈ వైరస్ ను చంపే శక్తి. అది మన దీపాల వెనుక మన సంస్కృతి, మన సనాతన రహస్యం. అందరూ కూడా ఖచ్చితంగా ఈ దీపాలను పెట్టండి. ఖచ్చితంగా ఆ వైరస్ నాశనం అయిపోతుంది. మరి మోడీ చెప్పిన 9 రహస్యం మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్ లో 9 అని వేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.